బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం సంభవించిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు పూర్తిగా ఆరిపోయాయి. శకలాల్ని తొలగించింది ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం. బావి చుట్టూ కాలిపోయిన డ్రిల్లింగ్ రిగ్ మెటీరియల్ ఓఎన్జీసీ సిబ్బంది పూర్తిగా తొలగించింది. ఆరిన మంటలు ఆరిపోయాయి. ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. గత 5-6 రోజులుగా బ్లోఅవుట్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా జరిగినటువంటి అగ్నితోటి బ్లోఅవుట్ ఎగిసి పడుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా అక్కడ విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ మంటల్ని అదుపు చేసేందుకు గాను. అక్కడ వాటరింగ్ కంటిన్యూగా చేశారు. తర్వాత లోపల దాని యొక్క తీవ్రతను తగ్గించే విధంగా అనేక ప్రయత్నాలు చేశారు. అనేక రక్షణ బృందాలు, రెస్క్యూ బృందాలన్నీ కూడా అక్కడికి చేరుకునే అనేక విభాగాల బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సో ఫైనల్గా పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. సో కోనసీమ జిల్లా ఇరుసు మండలం గత కొద్ది రోజులుగా 5-6 రోజులుగా బ్లోఅవుట్ మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. కొద్ది మీటర్ల వరకు ఎగిసి పడుతూనే ఉన్నాయి. మొత్తం చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా మండినటువంటి అగ్ని ఆరిపోయింది. సో ఆ బ్లోఅవుట్ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు అధికార యంత్రాంగం. సార్ ఈ వైట్ కలర్ పోల్లో కనిపిస్తుంది సార్, అదే క్యాప్ పట్టు సార్. ఇప్పుడు అది ఆల్రెడీ మంట తగ్గిపోయింది, గ్యాస్ ఇంకా వస్తుంది. అది కొంచెం సేపు అబ్జర్వేషన్ చేసిన తర్వాత సాయంత్రానికి కానీ క్యాప్ వేయడం. ఇది ఎలా అయిపోతుంటారా క్యాప్ అండి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరుసు మండలం బ్లోఅవుట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి, ఆర్పేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. సో నిన్న మొన్నటి వరకు ఆ ప్రాంతం నుంచి అదే ప్రాంతంలో మంటలు ఎగిసిపడ్డ విజువల్స్ చూసాము. ఇవాళ మంటలు ఆరిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. గత కొద్ది రోజులుగా 6 రోజులుగా పూర్తిగా అధికార యంత్రాంగం అక్కడ మోహరించింది. అనేక రకాల రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సో అన్ని విభాగాలు పూర్తిగా ఎఫర్ట్ పెట్టాయి. సో ఇది చాలా తొందరగానే అదుపులోకి తీసుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఒకసారి జరిగినప్పుడు సుమారు 60 రోజులు, అంటే 2 నెలలకు పైగా బ్లోఅవుట్ మంటలు ఎగిసిపడ్డాయి పాషర్లపూడిలో, అప్పుడు ఓఎన్జీసీలో జరిగినటువంటి ఆ బ్లోఅవుట్ నేపథ్యంలో. కానీ ఇప్పుడు ప్రజలు కూడా అదే భయాందోళన వ్యక్తం చేశారు. సో ఈ బ్లోఅవుట్ అసలు ఆరుతుందా, ఎన్ని రోజులు ఈ బ్లోఅవుట్ మంటలు ఎగిసిపడతాయన్నటువంటి ఆందోళన చూసే వాళ్ళలో కావచ్చు, అక్కడ స్థానికుల్లో కావచ్చు వ్యక్తమైంది. సో ఆ బ్లోఅవుట్ దాటికి మనం చూడొచ్చు చుట్టూ చెట్లు మొత్తం పూర్తిగా వాడిపోయాయి. మొత్తం అగ్నికి మొత్తం ఆ చెట్లు మొత్తం మాడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న మొన్న అంటే గత 5-6 రోజులుగా అక్కడ బ్లోఅవుట్ మంటలు కొన్ని మీటర్ల మేర ఎగిసిపడ్డాయి. క్రమక్రమంగా మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజుతో పోల్చుకుంటే మూడవ రోజు ఇట్లా కొంత తగ్గుముఖం పడుతూ వచ్చింది. సో తర్వాత రెగ్యులర్గా వాటరింగ్ కూడా కంటిన్యూగా చేశారు. సో దాంతో ఫలితం కనిపించి ఫైనల్గా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. సో మంటలు అదుపులోకి రావడానికి ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించారు? ఇంకా వాటరింగ్ చేస్తూనే పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు అక్కడ విజయవంతం చేశారు? అంటే సోమవారం ఉదయం 11 గంటలకి జరిగినటువంటి ఈ బ్లోఅవుట్, ఇరసమండ గ్రామంలో జరిగినటువంటి బ్లోఅవుట్ ని దాదాపు అంటే శనివారం 6 రోజుల్లోని పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్లో తీసుకొచ్చారని చెప్పాలి. నిజంగా అంటే వాస్తవానికి వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని స్వయంగా అధికారులు కూడా అంచనా వేసుకున్నారు. కానీ అనూహ్యంగా లోపల ఉన్నటువంటి చెమురు తగ్గడంతో పాటు కంటిన్యూస్ గా మంగళవారం ఉదయం నుండి కంటిన్యూస్ గా వాటర్ ని వెదజల్లడంతో దాని తీవ్రతను తగ్గించగలిగారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆ ప్రాంతం అంటే ఇరసమండ గ్రామంలోని వెల్లో ఉన్నటువంటి ఆ ఫైర్ బ్లోట్ మొత్తాన్ని కంట్రోల్ చేసి క్యాపింగ్ కూడా పూర్తి చేశారు. క్యాపింగ్ అంటే దానికి కంప్లీట్ గా మూత వేసి దానికి సంబంధించినటువంటి ఆ వెల్లకి క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనిపైన అధికారులు అదేవిధంగా ఓఎన్జీసీ సిబ్బందిని అభినందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బ్లోఅవుట్ అనేది వాస్తవానికి నిన్న ఉదయం వరకు కూడా కొనసాగింది. నిన్న సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం, ఈ రోజు పూర్తిగా తగ్గడంతో దాని మీద క్యాపింగ్ అనేది పూర్తి చేశారు. లోపల ఉన్నటువంటి లీకులను కూడా గుర్తించి వాటిని కూడా కంప్లీట్ గా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరసమండతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. మొన్నటి వరకు కూడా బిగ్ టీవీ ఆ గ్రామంలోకి వెళ్ళిన సందర్భంగా మాకు ఇంకా భయంగానే ఉందంటూ ఆ గ్రామస్తులు, మహిళలు చెప్పారు. కనీసం వంటగదిలోకి వెళ్ళడానికి కూడా మేము భయపడుతున్నామంటూ మహిళలు ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో బ్లోఅవుట్ అదుపులోకి రావడం, రెండోది క్యాపింగ్ కూడా పూర్తవడంతో
చుట్టుపక్కల గ్రామస్తులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు రక్షణ కావాల్సిన అవసరం ఉంది. ఓఎన్జీసీ బావుల్ని ఎట్లా పడితే తవ్వేయడం, ముందస్తు సమాచారం లేకుండా తవ్వేయడం పట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం, జాగ్రత్త తీసుకోవడం వంటివి చేయాలని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బందిని ఓఎన్జీసీ ఉన్నతాధికారులు అభినందించారు. వాస్తవంగా మొన్న ఫైర్ ఫైటర్ ఓఎన్జీకి సంబంధించినటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ హెడ్ శ్రీహరి కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా చేస్తామో, ఏ విధంగా చేయబోతున్నామని వివరించినటువంటి సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే ముందుగా బ్లోఅవుట్ నియంత్రించిన తర్వాత ఆ బ్లోఅవుట్ తీవ్రత తగ్గిన తర్వాత వాటర్ వెదజల్లుతూ దాన్ని క్లోజ్ చేయడం, క్యాపింగ్ చేసిన తర్వాత వెల్లో ఉన్నటువంటి ఆ లీకులు గుర్తించి వాటిని కూడా కంప్లీట్ గా పూర్తి చేశారు. ఈ రోజు ఆపరేషన్ కూడా పూర్తి అవుతుందని చెప్తున్నారు. చుట్టుపక్కల దానికి ఒక ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఇంకా కొనసాగిస్తారా లేదనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డీప్ ఇండస్ట్రీ అనే సంస్థకి దాన్ని ఇచ్చారు. అది ఎప్పుడో 93లో తవ్వినటువంటి బావి, దానికి రీసెంట్ గానే దానికి డీప్ ఇండస్ట్రీ సంస్థకి ఇవ్వడంతో వాళ్ళు పనులు చేస్తుండగానే ఈ గ్యాస్ లీక్ అవడం, పెద్ద ఎత్తున బ్లోఅవుట్ బయట రావడం జరిగింది. అయితే డీప్ ఇండస్ట్రీ సంస్థకి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థకి ఓఎన్జీసీ ఈ పనులు అప్పగించిందనే విమర్శలు వస్తున్నాయి. దానిపైన అటు విచారణ జరుగుతుందంటూ స్థానిక కలెక్టర్ గానీ అధికారులు గానీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎర్రమండకు సంబంధించినటువంటి ఈ బ్లోఅవుట్ సంబంధించినటువంటి దాన్ని ఇంకా క్లోజ్ చేస్తారా, దాని ఆపరేషన్స్ అన్ని పూర్తి ఇంకా తీయరా అనే దానిపైన ఇంకా ఓఎన్జీసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అదే గ్రామంలో ఒక 200 మీటర్ల అవతల లీకులు ఎక్కడెక్కడ లీక్ అయినట్టుగా గుర్తించారు. ఒకటైతే రిగ్ క్యాపింగ్ వేసే ప్రాసెస్ ఎంత సమయం పట్టినట్టుగా చెప్తున్నారు? అంటే అది క్యాపింగ్ సంబంధించి దాదాపు 3-4 గంటల సమయం పట్టిందని అధికారులు అయితే చెప్తారు. ఓఎన్జీసీ సిబ్బంది కూడా చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత క్యాపింగ్ అనేది చాలా సులభతరంగా చేయొచ్చు. అదే మొదటి నుంచి ఓఎన్జీసీ అధికారులు చెప్తారు. మంటలు ఎగసిపడుతున్నప్పుడు దాన్ని ఆ ప్రాంతంలోకి మనుషులు వెళ్ళాడు, ఆ వేడి తీవ్రతని మనుషులు అక్కడ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందు ఆ వేడి తీవ్రత, రెండోది ఆ బ్లోఅవుట్ ని కంట్రోల్ చేశారు. తర్వాత ఆ భారీ క్రేన్ల సాయంతో భారీ క్రేన్లను ఉపయోగించి ఆ క్యాపింగ్ అనేది చేయగలిగారు. అప్పుడు కూడా మ్యాన్ పవర్ కంటే మెషిన్ పవర్ ని ఎక్కువ ఉపయోగించారు. ఎందుకంటే ఆ వేడి తీవ్రత ఇంకా భూమి పొరలో నుంచి ఆ వెల్ల నుంచి బయటకు వస్తుంది కాబట్టి భారీ క్రేన్లు ఉపయోగించి ఆ వెల్లంతా కూడా క్యాపింగ్ అనేది చేశారు. తర్వాత పూర్తి స్థాయిలో దాని ప్రస్తుతానికి అదుపులోకి వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి దాన్ని అయితే క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లే అది తిరిగి ఓపెన్ చేయకోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ బ్లోఅవుట్ అనేది సంభవించుకోవడం అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నామని ఓఎన్జీసీ అధికారులు అయితే చెప్తున్నారు. దాని సమీపంలో ఉన్నటువంటి ఇంకొక 200 మీటర్లో అదే గ్రామంలో ఇంకొక ఓఎన్జీసీ సంబంధించిన వెల్ ఉంది. దానికి సంబంధించి కూడా అక్కడ కూడా రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ 6 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత పగలు రాత్రి కూడా వాళ్ళంతా పనిచేశారు. కంటిన్యూస్ గా నీటిని వెదజల్లారు. నీటిని వెదజల్లడం వల్ల టెంపరేచర్ కంట్రోల్ రావడం, బ్లోఅవుట్ కూడా కంట్రోల్ రావడం జరిగింది. రెండోది లోపల వెల లోపల ఉన్నటువంటి ఇంధనం నిల్వలు కూడా కొంత తగ్గుముఖం పట్టడం కారణంగా బ్లోఅవుట్ కంటిన్యూస్ గా కంట్రోల్లోకి వచ్చిందని చెప్తారు. వాస్తవంగా పాసర్లపూడి ఘటన 65 రోజులు జరగడానికి లోపల ఉన్నటువంటి చమురు కానీ గ్యాస్ కానీ ఎక్కువ నిల్వలు ఉండడం కారణంగా అప్పట్లో అది 65 రోజుల పాటు బ్లోఅవుట్ కంటిన్యూస్ గా వచ్చింది. ఇప్పుడు ఈ లోపల ఇంధనం సంబంధించి కానీ అదేవిధంగా గ్యాస్ అనేది కొంత తగ్గుదల పట్టంగానే బ్లోఅవుట్ కంట్రోల్లోకి వచ్చిన అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే కంట్రోల్ రావడంతో అటు అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని గ్రామస్తులందరూ కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తున్నాం. ఇవాళ ఉదయం అట్లా ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే ఉదయం కూడా బ్లోఅవుట్ మంటలు భారీగానే ఎగసిపడ్డాయి. కానీ ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. సో మంటలు పూర్తిగా ఆరిపోయాయి, పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఒక 6 రోజులుగా గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. గ్రామస్తులనే కాదు, చూసే వాళ్ళకు కూడా భయాందోళన కలిగింది. అసలు నిజంగా మంటలు అదుపులోకి వస్తాయా, చివరిదాకా టోటల్గా కంప్లీట్గా ఆర్పడం అసలు సాధ్యమవుతుందా ఇప్పట్లో, లేదా ముందుగా వాళ్ళు చెప్పారు దాదాపు 2 వారాలు ఈజీగా పట్టొచ్చు, 2 వారాలు కానీ గడిస్తే కానీ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు అని అధికార యంత్రాంగం ముందుగా ఒక అంచనా వేసింది. కానీ వేసినటువంటి అంచనా కంటే ముందుగానే ఒక 6 రోజుల్లోనే బ్లోఅవుట్ మంటల్ని పూర్తిగా అదుపు చేయగలిగారు. సో దీంతో ఓఎన్జీసీ సిబ్బందిని అభినందిస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు కూడా. సో అంటే పాచర్లపూడిలో గతంలో ఒక 2 నెలలు అంటే దాదాపు 60 రోజుల పాటు బ్లోఅవుట్ మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పూర్తిగా భూమి మొత్తం సారం కోల్పోయిన పరిస్థితి. సో ఈసారి కూడా ఈ ప్రమాదం కూడా, ఈ బ్లోఅవుట్ కూడా కొద్ది రోజులు కొనసాగుతుందేమన్నటువంటి ఒక భయం వ్యక్తమైంది. కానీ రాత్రి పగళ్ళు కష్టపడి పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు, ఇరుసుమండ బ్లోఅవుట్ మంటల్ని. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు.
గణేష్ ముందే చెప్పారు 2 వారాలు పట్టొచ్చేమో పూర్తిగా మంటలు అదుపులోకి రావడానికని. సరే మొత్తం బాగా ఎఫర్ట్ పెట్టారు, ఫైనల్గా పూర్తిగా 6 రోజుల్లోనే మంటలను అయితే ఆర్పగలిగారు. సో దీంట్లో మంటల్ని అదుపు చేయడానికి ఉపయోగించినటువంటి టెక్నాలజీ అవన్నీ కూడా ఎట్లా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఉన్నది ఒకటే ఒక మార్గం. చాలా వరకు ఓఎన్జీసీ ఇలాంటి బ్లోఅవుట్స్ జరిగేటప్పుడు 2 మార్గాలను ఎంచుకుంటారు. ఒకటి రెగ్యులేటరీ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే ఆ బావిని తిరిగి ఉపయోగించడం కోసం దాన్ని ప్రయత్నాలన్నీ చేస్తారు. దానికి సంబంధించిన అంటే ముందు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దానిపైన రెగ్యులేటరీ సిస్టమ్ అనేది పెడతారు. ఇది దాన్ని ఉపయోగించాలనుకుంటే, కానీ దాని ప్రమాద స్థాయి ఇంకా తీవ్రంగా వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఆ రెగ్యులేటరీ సిస్టమ్ అని పక్కన పెట్టి అత్యవసర స్థితిని దీన్ని మనం వెల్ క్యాపింగ్ అంటారు. దీన్ని వెల్ క్యాపింగ్ అనేది టోటల్గా జరిగే సిస్టమ్ అంటారు, కానీ దీన్ని క్యాస్టింగ్ స్టాక్ అంటారు దీన్ని. అంటే క్యాస్టింగ్ స్టాక్ అనే ఒక పరికరం ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఏదైతే ఆ బావి ఉందో ఆ బావి రెగ్యులేటర్ స్థానంలోన ఆ రెగ్యులేటర్ అనేది ఎప్పుడైనా దాన్ని అందులో ఉండే గ్యాస్ కావచ్చు లేకపోతే చమురు కావచ్చు దీన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకునేలాగా, జస్ట్ లైక్ మన ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ కావచ్చు లేకపోతే పైప్ లైన్ కావచ్చు, దీనికి ఆ రెగ్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవడం కోసం పెట్టేలాగా, అంటే ఎప్పుడు అవసరం ఉంటే దాన్ని ఉపయోగించుకొని పైప్ లైన్లో పంపించేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు వెల్ క్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఒక అత్యవసరమైన చర్య. అంటే దీన్ని ఇంకా నియంత్రించలేము, దీన్ని ఇంకా మంటలను అదుపు చేయాలంటే ఆ బావిని భవిష్యత్తులో ఉపయోగించాలా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ అత్యవసరంగా దాన్ని మూసివేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం మండుతున్న ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం కోసం ఉపయోగించే చర్యనే వెల్ క్యాపింగ్ అంటారు. అంటే దీనికి సంబంధించిన దాన్ని క్యాపింగ్ స్టాక్ అనే ఒక పరికరం ఒకటి ఉంటుంది. రెగ్యులేటర్కి సైమల్టేనియస్గా ఉండే ఒక పరికరం. అంటే దాన్ని ఆ క్యాపింగ్ స్టాక్ని తీసుకొచ్చి దానిపైన అమర్చుతారు. దాన్ని అమర్చిన తర్వాత క్లోజ్ అయిపోతుంది పూర్తిగా. అంటే ఆ బావిలో ఇంకా కార్యకలాపాలు అనేవి ఇప్పట్లో చేయమనేది ఒక ఇండికేషన్. దీన్ని అత్యవసర చర్యగా దీన్ని మొత్తం టోటల్ జరిగే చర్యని వెల్ క్యాపింగ్ అని అంటారు. అందుకని ఇప్పుడు ఇరుసు మండలం దాదాపు 6 రోజులుగా, అంటే ఇరుసు మండలం ప్రాంతం కావచ్చు, దీన్ని మోరీ 5 బావిగా ఓఎన్జీసీ డిక్లేర్ చేసింది. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలోన ఆ ప్రదేశాల్లో అక్కడ తవ్వకాలు జరుగుతున్నప్పుడు దగ్గరలో ఉండే ప్రాంతాంతో పాటు దానికి ఒక పేరు కూడా వాళ్ళు నామకరణం చేస్తారు. అంటే ఇరుసుమండ అనేది ఆ దగ్గర ఉండే గ్రామం ప్రాంతమైనా వీళ్ళు దానికి ఆనుకున్న దాన్ని మోరీ వెల్ 5 అనేది నామకరణం చేశారు. ఇప్పుడు క్లోజ్ అయింది కూడా మోరీ అనేది ఇరుసుమండలో ఉన్న మోరీ వెల్ అనేది 5 అనేది క్లోజ్ అయింది. దాదాపు 6 రోజుల పాటు నిరాటంకంగా మండింది. అంటే నిజంగానే ఇటువంటిది 2 వారాలకు పైగా పడుతుందని, అంటే 24 గంటల్లో అదుపులోకి వస్తుందనేది ముందు చర్చలు జరిగినాయి. ఎందుకంటే దాన్ని తీవ్రత పెరుగుతున్న కొద్ది వాళ్ళు అధికారులకి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులకు కావచ్చు, ఎందుకంటే మేము 24 గంటల తర్వాత మాత్రమే దీనికి చెప్పగలం, 24 గంటల్లో అదుపులోకి వచ్చే అవకాశం లేదనేది ఓఎన్జీసీ అధికారులు క్రైసిస్ మేనేజ్మెంట్ టీము స్పష్టంగా చెప్పగలిగింది. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సహాయం తీసుకోవడం కోసం డెహ్రాడూన్ కావచ్చు, ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఓఎన్జీసీకి డెహ్రాడూన్ ఉంటుంది, కానీ డెహ్రాడూన్ కావచ్చు, ఇందులో ఉన్న ఆఫ్ షోర్ ఆన్ షోర్ అంటే సముద్రం పైన జరిగే తవ్వకాలు కావచ్చు లేకపోతే భూమిపైన జరిగే తవ్వకాలు ఆన్ షోర్ ఆఫ్ షోర్ సంబంధించిన ఇంజనీరింగ్ టెక్నాలజీని అంతా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని ముందుగా రెగ్యులేటరీ సిస్టమ్తో ఆపగలమా, అంటే ఆ బావిని ఆ రెగ్యులేటర్ పెట్టిన తర్వాత ఆ మంటలను అదుపు చేసి మళ్ళీ తిరిగి ఉపయోగించుకోగలమా, గ్యాస్ కావచ్చు లేకపోతే చమురు కావచ్చు. దీనికి అదుపులోకి రాదని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు 24 గంటల తర్వాత తీసుకున్న నిర్ణయం దీన్ని ఖచ్చితంగా వెల్ క్యాపింగ్ అత్యవసరంగా దీన్ని క్యాప్ చేసి ఉంచేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. దీనికి సమయానికి 2 వారాలకు పైగా పడుతుందని ముందుగా అంచనా వేశారు. ఇప్పుడు 6 రోజులకే దీన్ని నియంత్రించగలిగారు. నిజంగా ఓఎన్జీసీ పడిన ఒక శ్రమ కావచ్చు లేకపోతే స్థానికులకు ఉండే భయాందోళన తొలగించడం కోసం జరిగిన ప్రయత్నం కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు కావచ్చు, ఇవన్నింటినీ మనం చూసుకుంటే దాదాపు 6 రోజుల్లో దీన్ని క్లోజ్ చేసే సమయం మనకు పట్టింది. దీన్ని చాలా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. కానీ ఓఎన్జీసీ బావులకు సంబంధించి క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే ఫైర్ ఫైటర్స్ కావచ్చు లేకపోతే మిగతా అనుభవాలు ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎప్పటికీ అది నియంత్రించాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని నియంత్రించగలుగుతారు. ఓఎన్జీసీ బావుల్లో ఉండేది గతంలో జరిగిన అనేక ఘటనలు, అంటే పాసరపూడి లాంటి ఘటన 63 నుంచి 65 రోజుల పాటు కొనసాగిన ఘటనను మనం తీసుకొని తర్వాత జరిగిన అనేక ఇన్సిడెంట్లను తీసుకుంటే అన్నీ కూడా దాదాపు 10 రోజులు 15 రోజులు 20 రోజులు 25 రోజులు కొనసాగిన ఘటనలు అనేక ఉన్నాయి. అంటే వీటన్నిటికీ కూడా గతంలో మనం మాట్లాడిన నిపుణులు సైతం మనకు చెప్తున్నది ఏంటంటే టోటల్గా అది ఆ లోపల ఫోర్సు ఏదైతే భూమిలో ఉండే చమురు కావచ్చు లేకపోతే గ్యాస్ కావచ్చు, ఈ 2 కూడా ఆ నియంత్రణ అనేది ప్రకృతి సిద్ధంగా ఆ ఫోర్స్ తగ్గినప్పుడు మాత్రమే దీన్ని నియంత్రించగలుగుతారు. దానికి అంతవరకు కూడా వీళ్ళు దాని దగ్గర చేరడం కోసం శాండ్ కట్టర్ కావచ్చు, అంటే దాన్ని ఏదైతే వెల్ మౌత్ ఉందో ఆ మౌత్ని కట్ చేసి దాన్ని పూడ్చడం కోసం ప్రయత్నాలు ముందు శాండ్ కట్టర్స్తో చేస్తారు. తర్వాత
దాన్ని వాటర్ అంబ్రెల్లాతో దాని దగ్గరగా చేరే ప్రయత్నాలు అనేది ఆ టెక్నిక్తోని చుట్టూ ఒక అంబ్రెల్లా గొడుగు ఆకారంలో ఆ నీళ్లు పడుతున్న టైంకి ఏదైతే ఆ మౌత్ ఉందో అంటే బయట భూమి నుంచి తవ్వకానికి సంబంధించిన ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో కింద నుంచి వచ్చిన దాన్ని ఆ మౌత్కి సంబంధించి దాన్ని కూల్ చేస్తూ దాని దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సైమల్టేనియస్గా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పూర్తిగా ఆక్సిజన్ని నిరోధించి అంటే అక్కడ మండుతున్న ఏ మంట మండాలన్నా మనకి సైంటిఫిక్గా మనకు తెలిసేది ఒకటే, అక్కడ గాలిలో ఆక్సిజన్ ఉండి తీరాలి. ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే అక్కడ పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఆరిపోతుంది. కాబట్టి అలాంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉండేలాగా ఆక్సిజన్ అనేది ఏమాత్రం లేక ఉండేలాగా ఒక బ్లాస్ట్ అనేది చేస్తారు. ఆ బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులేటరీ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం కుదరదు కాబట్టి వెల్ క్యాపింగ్ అనేది ఈరోజు చేయగలిగారు. నిజంగానే ఇరుసుమండ అనేది చాలా భయాందోళన కలిగించింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందు 1, 2, 3 ప్రాంతాలకు పరిమితమైంది అనుకున్నది దాదాపు 10 గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. దాదాపు 3 గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో గతంలో ఉండే అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి. అంటే ఇది ఓన్లీ బావి కాబట్టి అక్కడ వస్తున్నది అంటే ఓఎన్జీసీ రిగ్గు ప్రాంతంలో ఉండే బావి కాబట్టి సరిపోయింది. కానీ అదే కానీ పైప్ లైన్ అయినుంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్లు తీసుకుంటే మనకి ఆ ఓఎన్జీసీది కాకుండా గేలికి సంబంధించిన పైప్ లైన్లోన దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం ఆ రోజు చూసాం. చాలామంది క్షతగాత్రులు అయ్యారు. అంటే ఆ పైప్ లైన్ అనేది పేలితే దాన్ని ఎక్కడో కూడా విస్ఫోటనాన్ని ఆపలేని పరిస్థితి ఉండేది, ఎక్కువగా వచ్చిండేది. ఇప్పుడు ఓన్లీ బావి కాబట్టి దీన్ని ముందుగా వీళ్ళు రెగ్యులేటరీ సిస్టమ్తో ఆపాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది అసాధ్యమని తేలిన తర్వాత దీన్ని పూర్తిగా తీసుకెళ్లారు. గణేష్, అయితే ఇప్పుడు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి, ఫైన్. కానీ దీని ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎందుకంటే గాలి కాలుష్యం కావచ్చు, అక్కడ భూసారం తగ్గిపోవడం, లేకపోతే భూగర్భ జలాలు ఏమన్నా ఎఫెక్ట్ కావడం ఉంటుందా? పశుపక్షాదులు ఎఫెక్ట్ అవుతాయా గాల్లో ఉన్నటువంటి కలిసినటువంటి వాయువులకు సంబంధించి? దాని గురించి ఏం చెప్తున్నారు గణేష్? అంటే ఖచ్చితంగా ముందు ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్ ఉందో క్రైసిస్ మేనేజ్మెంట్ దీన్ని నియంత్రించడం అనేది ప్రధానంగా చూస్తారు. కానీ మీరు చెప్తున్నట్టు సైమల్టేనియస్గా అన్ని వాతావరణంలో ఉన్న ఇన్ని కర్బన పదార్థాలన్నీ మండిన తర్వాత వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేకపోతే హైడ్రోజన్ కావచ్చు, ఇలాగ అనేక వాయువులు, నైట్రోజన్ కావచ్చు, ఇలాంటి అనేక వాయువులు అనేవి ఉంటాయనేది ముందుగానే శాస్త్రవేత్తలు చెప్తూ వచ్చారు. వాతావరణంలో ఆ చుట్టుపక్కల ఉండే భూమంతా, ఎందుకంటే ఓఎన్జీసీ ఆ డ్రిల్ సైట్ ఉందంటేనే అక్కడ పంటలు పండడానికి అనుకూలంగా లేదనేది ఒక నిర్ధారణకు వస్తారో కంచి వేస్తారు దాని అంతటికి. అంటే ఇప్పుడు ఇంత పొల్యూట్ అయిన తర్వాత దాని నుంచి అంటే దాన్ని వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ కావచ్చు, లేకపోతే మిగతా దాన్ని ఆర్పడం కోసం చేసిన ప్రయత్నాలున్న పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఆ మడ్డు ఏదైతే ఉందో ఆ భూమి నుంచి వస్తున్న గ్యాస్తో కూడిన చమురుతో కూడిన ఏదైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ విస్తరించి ఉంటాయి. అంటే ఇది పూర్తిగా ప్రవహించకుండా అంటే అటు డ్రైన్లు కావచ్చు, లేకపోతే పంట పొలాలకు వెళ్ళే కాలువలు కావచ్చు, వీటిలోంచి ప్రవహించకుండా మాత్రం ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ ముందుగానే ప్రకటించింది. రెవెన్యూ కావచ్చు, లేకపోతే పోలీస్, మరోవైపు మిగతా యంత్రాంగాలు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్కి సంబంధించిన హెచ్ఓడి శ్రీహరి చెప్పిన మాటల ప్రకారం ఈ బావిని ముందు అత్యవసరంగా దాన్ని నిరోధించడం మాత్రమే మాకు ఉందన్నారు. కాబట్టి ఆ టార్గెట్ను పూర్తిగా చేయగలిగారు. ఇంకొకటి, ఇప్పుడు ఎంతవరకు నష్టం జరిగింది అనేది ప్రధానంగా ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతులో ఉన్న గ్యాస్ కావచ్చు, లేకపోతే మిగతా చమురు కావచ్చు, ఈ నిక్షేపాలు ఎంతవరకు నష్టపోయింది అనేది ఒక అంచనా అయితే ఖచ్చితంగా ఓఎన్జీసీ వేయగలుగుతుంది. దీంతోపాటు సైమల్టేనియస్గా వాతావరణం కాలుష్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఎన్ని రోజుల్లో అక్కడ ప్రజలు చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఉండే ఆ వాయువుల వల్ల ఈ చలికాలంలోన ఆ వాయువులన్నీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండటం వల్ల పశుపక్షాదులకు ఎలాగా నష్టం జరుగుతుంది. దాన్ని నివారించడంతో పాటు ముందు మనుషుల ప్రాణాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు పునరావాసాలకు వెళ్ళిన వాళ్ళని ఎన్ని రోజుల్లో తిరిగి రావాల్సిన అవసరం ఉంది. అక్కడ మళ్ళీ సాధారణ వాతావరణం ఏర్పడే వరకు కూడా దానికి సంబంధించిన పర్యావరణవేత్తలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ అనేది దానిపైన ఒక అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే గతంలో ఉన్న ఇన్సిడెంట్లు బట్టి మనం అంచనా వేస్తే వాళ్ళ అధ్యయనం పీసీబీ అధ్యయనం జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళని మళ్ళీ తిరిగి ఇళ్లకి పంపించే ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇంకోటి కీలకంగా, ఇప్పుడు 1993లో దీన్ని తవ్విన బావిది, దీన్ని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేశారు. ఇరుసుమండలం అనేది ఇప్పటికిప్పుడు తవ్వింది కాదు, ఇప్పుడు రిగ్గు తవ్వుతుండగా వచ్చిన విస్ఫోటనం బ్లోఅవుట్ కాదు. కానీ దీన్ని ఈ 93 నుంచి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయాలనుకున్నారు. కాబట్టి అన్ని అంచనాలు వేశారు, కానీ ఎక్కడో ఒక మిస్ఫైర్ అయింది, అది బ్లోఅవుట్గా ఇప్పుడు మారింది. కాబట్టి మళ్ళీ తిరిగి దీన్ని వెల్ క్యాపింగ్ చేసిన తర్వాత దీన్ని తిరిగి తీసుకురావాలా లేదనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని పూర్తిగా కాదు అనుకుంటే మాత్రం భవిష్యత్తులో రాకుండా దీన్ని పూర్తిగా మడ్డుతోని తన కెమికల్స్తోని ఈ బావిని పూర్తిగా పూడ్చిపెట్టి ఇంకా భవిష్యత్తులో తెరవడానికి అనుకూలంగా లేకుండా దీన్ని భావించేసే అవకాశం ఉంది. దాన్ని ముందు వెల్ క్యాపింగ్ జరిగింది. అంటే గణేష్, ఒక చోట బ్లోఅవుట్ జరిగిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో అదే స్థానంలో అదే వెల్లో మళ్ళీ బ్లోఅవుట్ లాంటి ఏమన్నా ఇటువంటి మిస్ఫైర్లు జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారా నిపుణులు?
ఎస్, ఎందుకంటే ఒకసారి వెల్ క్యాపింగ్ జరిగిన తర్వాత అత్యవసర స్థితి కాబట్టి దానికి మళ్ళీ అక్కడ బ్లోఅవుట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పైప్ లైన్ వెల్ క్యాపింగ్ అనడంతోనే దాన్ని పూర్తిగా మూసివేసిన తర్వాత దాన్ని భవిష్యత్తులో తవ్వాలా, లేకపోతే ఎన్ని నిక్షేపాలు ఉన్నాయి. ఇప్పుడు మండిన తర్వాత కూడా 6 రోజుల పాటు ఇంత నిరాటంకంగా మంటలు మండిన తర్వాత అందులో ఇంకా నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా, అది ఇంకా బయటికి వెలికి తీస్తే మనకు లాభమా నష్టమా అనేది చూస్తారు. ఎంత అవసరం అనేది చూసిన తర్వాత మళ్ళీ దానికి ఒక సైంటిఫిక్ రీజన్తో చేసిన తర్వాత భవిష్యత్తులో తెరవాలా లేదనే ఆలోచనతోనే దాన్ని మిగతా చర్యలను తీసుకుంటారు. లేదు అనుకుంటే పూర్తిగా దాన్ని పూర్తివేయడం, అంటే పూర్తిగా మూసివేయడం, అంటే దాన్ని భవిష్యత్తులో ఎక్కడా కూడా రాకుండా దాన్ని మట్టితో కావచ్చు మిగతా కెమికల్స్తో పూర్తిగా ఆ వెల్ల ఉండే ఆ పైప్ లైన్ ఏదంతా పూర్తిగా పూడ్చివేయడం అనేది వాళ్ళు చేస్తారు. గతంలో ఇలా జరిగిన తర్వాత ఎక్కడా కూడా దానికి మళ్ళీ బ్లోఅవుట్ వచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించలేదు, అలాంటి దాఖలాలు లేవు. కానీ ఒకసారి వెల్ క్యాపింగ్ చేసిన తర్వాత తిరిగి దాన్ని అందులో నిక్షేపాలు ఉన్నాయి, దాన్ని చాలా ఉపయోగపడతాయి మనకి, దాన్ని మళ్ళీ ఉపయోగించుకుంటే వనరుల వల్ల లాభం ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ కానీ దాన్ని డ్రిల్ సైట్ని కానీ ఓపెన్ చేస్తే అలాంటి ఘటనలే వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇరుసుమండలో జరిగింది కూడా 1993 దాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ రీఓపెన్ చేయడం ద్వారా ఇప్పుడు బ్లోఅవుట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇరుసుమండ మోరీ 5 ఏదైతే బావి ఉందో దీన్ని మళ్ళీ తిరిగి అలాంటి ప్రయత్నం ఓఎన్జీసీ చేస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి జరిగిన తర్వాత రెండోసారి ప్రమాదం జరిగింది కాబట్టి తీసిన దీన్ని పూర్తిగా క్లోజ్ చేస్తారు. పూర్తిగా ఇలా వెల్ క్యాపింగ్ చేసి దాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ దాంట్లోంచి వచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం లేదు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మళ్ళీ తిరిగి రిగ్గింగ్ చేసి దాన్ని డ్రిల్ చేసి బావులు తవ్వే అవకాశం కూడా గతంలో కూడా ఎక్కడ ఓఎన్జీసీ చేపట్టలేదు. ఇక్కడ ఇరుసుమండలో కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉందని మనం అంచనా వేయచ్చు. రైట్, థ్యాంక్ యూ గణేష్. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. ఉదయం సహాయక చర్యలు కొనసాగించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. సో ప్రస్తుతానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఓఎన్జీసీ సిబ్బంది బాగా అంటే దాదాపుగా 6 రోజులుగా రేయింబవళ్ళు శ్రమించి రెస్క్యూ టీం ఓఎన్జీసీకి సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా ఎఫర్ట్ పెట్టి రేయింబవళ్ళు కష్టపడి పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. మండుతున్న మంటలు కొన్ని మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి. దాదాపుగా 6 రోజులుగా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. కానీ బిగినింగ్తో పోల్చుకుంటే 2-3 రోజుల తర్వాత క్రమక్రమంగా మంటలు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పూర్తిగా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం పూర్తిగా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. సో అక్కడ క్యాపింగ్ వేసేటువంటి ప్రక్రియ కూడా దాదాపుగా కంప్లీట్ అయిందని చెబుతున్నారు. సో కోనసీమ జిల్లా కృష్ణా గోదావరి బేసిన్లో భాగంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓఎన్జీసీ, GAIL వంటి సంస్థలు చమురు, సహజ వాయువు అన్వేషణ చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో గ్యాస్, ఆయిల్ వెల్స్ నుంచి లీకేజీలతో బ్లోఅవుట్ పదే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వేలాది కుటుంబాలు రక్షిత ప్రాంతాలకు బలవంతంగానైనా తరలి వెళ్ళి తీరాల్సిందే, ఎవరికి వారు కాపాడుకోవాల్సిందే అన్నట్టుగా మారాయి పరిస్థితులు. సార్ ఈ వైట్ కలర్ పోల్లో కనిపిస్తుంది సార్. రైట్గా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. గత 6 రోజులుగా ఓఎన్జీసీ
విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టింది, రకరకాల సాంకేతికతను ఉపయోగించింది, తర్వాత వాటరింగ్ కూడా కంటిన్యూగా చేసిన అనంతరం ఇవాళ ఫైనల్గా కాసేపటి కింద పూర్తిగా బ్లోఅవుట్ మంటలు అదుపులోకి వచ్చాయి. మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ మనకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఎస్ గణేష్. ఎందుకంటే ఇటువంటి బ్లోఅవుట్లు జరిగినప్పుడు ఒక పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో జరిగిన ఇప్పుడు ఇరుసుమండదే దాదాపు 6 రోజుల పాటు కొనసాగిన తర్వాత కూడా ఓఎన్జీసీ ఏం పాఠాలు నేర్చుకుందనేది కూడా ఈ రోజున అతిపెద్ద చర్చగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా కోనసీమలో జరుగుతున్న బ్లోఅవుట్స్ కృష్ణా గోదావరి బేసిన్లో కేజీ బేసిన్లోన తవ్వకాలు ఉన్నది, చమురు నిక్షేపాలు కావచ్చు, ఆయిల్ నిక్షేపాలు కావచ్చు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న తవ్వకాల్లోన ఎక్కడో చోట ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి. ఎందుకంటే దాదాపుగా 1970 దశకంలో రష్యా సహకారంతో ఇక్కడ చాలా వరకు ఈ కేజీ బేసిన్లో నిక్షేపాలు ఉన్నాయని ఆ శాటిలైట్ ద్వారా గుర్తించిన తర్వాత ఓఎన్జీసీ ప్రయత్నాలు చేసింది. 70 దశకంలోనే ఓఎన్జీసీ అనేది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్గా ముందు ఏర్పడింది. ఆ కమిషన్గా దాన్ని అధ్యయనం చేసింది. కమిషన్ మళ్ళీ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్గా ఏర్పడిన తర్వాత అంటే ఆ కమిషన్ దగ్గర నుంచి ఇప్పుడు కార్పొరేషన్గా మారింది. కార్పొరేషన్లో ఈ తవ్వకాలని చేస్తున్నారు. దీంతోపాటు కేన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే గెయిల్ కావచ్చు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, వీళ్ళకి ఓఎన్జీసీ తవ్వకాలు చేసిన తర్వాత దీన్ని మిగతా సంస్థలకు అప్పగించి పైప్ లైన్ ద్వారా వెళ్ళే సిస్టమ్ అంతా తీసుకొస్తుంది. ఇలాంటి తవ్వకాలు రిగ్గు ద్వారా చేస్తున్న తవ్వకాలు, ఇక్కడ బోర్వెల్స్ వేస్తున్న సమయాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది తరచుగా అంటే 2-3 సంవత్సరాలకు ఒకటి జరుగుతున్నాయి. కానీ అతిపెద్దగా జరుగుతున్నప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి వస్తున్నాయి. దీన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1995 జనవరి 8వ తేదీన పాసర్లపూడి బ్లోఅవుట్ అనేది ప్రపంచం ఒక్కసారిగా ఇటువైపు చూసింది. దాదాపు 63 నుంచి 65 రోజుల పాటు కంట్రోల్ కాకుండా ప్రపంచంలోనే అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా అనేక మంది నిపుణులు తీసుకొచ్చి దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ పాసర్లపూడి బ్లోఅవుట్ జరిగిన తర్వాత దాన్ని కూడా రిగ్గు పూర్తిగా ధ్వంసమైపోయింది. దాన్ని కూడా వెల్ క్యాపింగ్ చేశారు. ఎందుకంటే చాలా వరకు అతిపెద్ద మంటలు అంటే దాదాపు 100 నుంచి 150 అడుగుల మీటర్ల హైట్లోన ఈ మంటలన్నీ వెళ్ళాయి. కాబట్టి ఆ రోజున పాసర్లపూడి అనేది ప్రపంచం మొత్తం ఇటువైపు చూసింది. ఇన్ని నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయా అనేది ఒక అంచనాకి రావడంతో పాటు ఇలాంటి ప్రమాదాలు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా పాసర్లపూడి పైన ఒక అంచనాకు వచ్చింది. అంటే ఎంత పెద్దదంటే ప్రతిరోజు కూడా 10 లక్షల క్యూబిక్ మీటర్ల సంబంధించిన గ్యాస్ అనేది పైకి వస్తుందంటే ఏ స్థాయిలో ఎంత నష్టం జరిగింది అనే కంటే ఎంత విపత్తు అది జరిగింది, ఆ విపత్తు నుంచి ఎలా తప్పించుకోగలిగామనేది చెప్పాల్సిన అవసరం ఆ రోజున శాస్త్రవేత్తలందరూ చెప్పారు. ఓఎన్జీసీ కూడా ఆందోళన పడింది. అంత పెద్ద 1995 తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే 1993లో అంతకుముందు 95కు ముందే 1993లో కొమరాళ్ళలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కొమరాళ్ళలో కూడా ఒక రిగ్ తవ్వుతున్నప్పుడు అక్కడ కూడా బ్లోఅవుట్ జరిగింది. ఆ బ్లోఅవుట్ దాదాపు రాజోలు ప్రాంతంలో జరిగింది. కాబట్టి అక్కడ ఆ డ్రిల్లింగ్ సైట్లో జరిగినప్పుడు కడలి ఆ ప్రాంతంలో ఇదంతా విస్తరించింది. ఆ తర్వాత దేవరపల్లిలోన అంటే 1997లో కూడా అంటే 95 తర్వాత వరుసగా జరిగిన ఘటనలుగా ఇవన్నీ చూడాలి. దేవరాపల్లిలో కూడా ఫిబ్రవరి 19వ తేదీన కూడా రావులపాలెం సమీపంలోన ఈ విధంగా ఆ బ్లోఅవుట్ జరిగింది. ఇలాంటి అన్ని బ్లోఅవుట్లు జరిగిన తర్వాత అంటే ఓఎన్జీసీ ఏమి నేర్చుకుంటుందనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ రోజున ఇరుసుమండ కూడా దాదాపు 6 రోజుల పాటు పట్టింది. ఎందుకు 6 రోజుల పాటు జరిగిన దాన్ని పూర్తిగా అందులో ఆయిల్ నిక్షేపాలు కావచ్చు, గ్యాస్ కావచ్చు అయిపోయిన తర్వాత ఇదేనా కంట్రోల్లోకి వచ్చిందా, లేదంటే మన టెక్నికల్ టీం ఓఎన్జీసీ టెక్నికల్ టీం ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్ దీన్ని నివారించగలిగింది అనేది అతిపెద్ద క్వశ్చన్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన నిపుణులు అటువైపే చూస్తున్నారు. మనతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు అంటే ఎట్టకేలకనే కంటే 6 రోజుల తర్వాత ఇరుసుమండ అంటే మోరీ వెల్ 5 అనేది పూర్తిగా వెల్ క్యాపింగ్ చేశామని చెప్తున్నారు. అంటే ఇది వెల్ క్యాపింగ్ అనేది ఉంటే మళ్ళీ ఏ విధంగా చూడాలంటే అంటే మనకి రెగ్యులేటరీ సిస్టమ్కి వెల్ క్యాపింగ్ మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉందా? అంటే వెల్ క్యాపింగ్ అంటే అర్థం ఏంటంటే మనం దానికి బయటకు వచ్చేది గ్యాస్కి దారులు మూసేసినట్టే లెక్కండి ఒక రకంగా. ఓకే. అయితే అంత మాత్రాన పూర్తిగా 100% ఇది సేఫ్ అని అనటానికి వీలు లేకుండా దీన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటా దీనిలో ప్రెషర్స్ ఏమైనా బిల్డప్ అవుతున్నాయా, ఆ రిజర్వాయర్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు తీరిక సబ్మిట్ చేసుకుని భవిష్యత్తులో మరలా ఇలాంటి ప్రెషర్స్ బిల్డప్ అవటానికి వీటికి ఛాన్స్ లేకుండా ఉన్న పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి ఉందండి. అది జనరల్గా ఒకసారి క్యాపింగ్ చేసినాక మళ్ళా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ అలాని పూర్తిగా లేవంటానికి లేవండి.
అందుకని ఆ పూర్తిగా లేవు అంటే అక్కడ లేవు కాబట్టి వీళ్ళు సమీక్షించుకుని టెక్నీషియన్స్ నిపుణులు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ ఎలా బిల్డప్ అయింది, ఇంకా ఎలా ఉంది, దాని ఇప్పుడు మనం వేసినది అది పర్ఫెక్ట్గా సెట్ అయిందా, దాన్ని ఇంకా మనం ఏమన్నా దాన్ని ఎడిషనల్ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అన్నది విషయాన్ని వీళ్ళు కూలంకషంగా చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ప్రసాద్ గారు వెల్ క్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రెషర్స్ వల్ల ఏమైనా వచ్చిన ఘటనలు ఉన్నాయి, కానీ ఎక్కువ కాదు కానీ తక్కువ అంటున్నారు. అలాగే ఉన్నాయండి, ఏమైనా జరిగిన ఉన్నాయా మీ రీసెర్చ్లో? అంటే ఇంత ముందు చరిత్ర తీసుకుంటే ఈ మధ్య కాలంలో లేవు, కానీ మొట్టమొదటిలో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ రాకముందు ఉండేవండి. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేనట్టు చెప్పుకోవాలండి. ఓకే. అంటే ఇప్పుడు వెల్ క్యాపింగ్ చేశారండి, దీన్ని ఆ వెల్ క్యాపింగ్ అనే దాన్ని చేయడంలో ఈ టెక్నిక్ అంటే పూర్తిగా అది ఆ మంటల్ని వీళ్ళు అదుపు చేసి చేస్తుంటారా, లేకపోతే అందులో మీరు అంటున్నట్టు ఆ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిన తర్వాత చేస్తుంటారా 6 రోజులకి? అంటే ఒకటి నిజమేంటంటే వీటిల్లో వీళ్ళు కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేసిన మాట మాత్రం పూర్తిగా వాస్తవం అండి. ఎందుకంటే వీళ్ళు నేను కూడా అక్కడికి 3వ రోజున వెళ్ళొచ్చాను. ఓకే. ఆ రోజున మొత్తం టీం అంతా కూడా చాలా శ్రమిస్తున్న మాట వాస్తవం. డైరెక్టర్ గారు, ఓఎన్జీసీ డైరెక్టర్ గారు విశ్వసేన గారు ఆయన స్వయంగా వచ్చి అక్కడ కూర్చుని ఆయన నాయకత్వంలో మొత్తం టీం అంతా కూడా వర్క్ చేయడం నేను స్వయంగా చూశానండి అక్కడ. కాబట్టి వాళ్ళు చేసిన చర్యలు ఫలించైనా అవచ్చు. ఈలోపు దీంట్లో ఏంటంటే ఈ ప్రయత్నాలు చేసే సమయంలో ఒక్కోసారి ఇప్పుడు ఈ మంటల వల్ల వీటి వల్ల అక్కడ పైపులన్నీ కరిగిపోవటం వల్ల పైనుంచి వచ్చిన మళ్ళీ పక్కన ఉన్న మట్టు కానీ వీళ్ళేసిన మట్టు కానీ లేకపోతే ఆ మిగతా భూ పొరలు కానీ అవన్నీ కొలాప్స్ అయ్యి కూడా కౌంటర్ ప్రెషర్ యాడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. ఏదేమైనా వీళ్ళు చేసిన ప్రయత్నం అయినా దాని స్వాభావికమైన పరిస్థితుల వల్ల క్లోజ్ అయినా ఏదైనా మనకు మంచిదేనండి. అది ఆ రకంగా క్లోజ్ అవటం మంచి పరిణామే. యాక్చువల్గా ఏంటంటే కొన్ని చోట్ల అయితే ఈవెన్ 10 నెలలుగా ఒక చోట ఇంకా తగలాడుతూనే ఉందండి. అంటే అది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక దీని ప్రకారం అలా తిరుగుతూ ఉంటుందండి. 2 నెలలు 3 నెలలు అనేది చాలా సాధారణమైన బ్లోఅవుట్లుగానే తయారవుతున్నాయండి. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మన పాసర్లపూడి కూడా 65 రోజులు ఉంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇది 6 రోజుల్లో పూర్తి చేయటం అనేది మనం డెఫినెట్ గా వారిని అభినందించాల్సిందేనండి. ప్రసాద్ గారు, మీరు 3 రోజుల క్రితం అక్కడికి వెళ్ళి అన్నారు, పరిశీలించి అన్నారు. మీ అంచనా ప్రకారం ఎన్ని రోజుల్లో దీన్ని అరికట్టగలరు, అంటే వెల్ క్యాపింగ్ చేయగలరు అనుకున్నారండి? నేను 4 to 5 days అనుకున్నానండి ఆ రోజున. ఓకే. ఆ రోజు అంటే 4 to 5 days రేలుండి లోపు అవుతుందని నేను అనుకున్నాను. ఒక 2 రోజులు ముందుగానే చేశారని అనుకోవాల్సి వస్తుందండి. ప్రసాద్ గారు, ఈ వెల్ క్యాపింగ్ అంటే దాదాపు కాస్టింగ్ స్టాక్ అంటున్నారు. దీన్ని ఏంటంటే అసలు ఎలా జరుగుతుంది ఆ సిస్టమ్, అది ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటేనండి, మనకి ఎప్పుడైతే ఈ బ్లో అవుట్ మంటలు వచ్చేసినాయో ఇప్పుడు మన చుట్టూతో ఉన్నటువంటి వీళ్ళు వేసిన మడ్ కౌంటర్ ప్రెషర్ మడ్ కానీ ఇవి కానీ కూడా డ్యామేజ్ అవుతాయండి. ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దానిలో క్యాపిలరీస్ ప్రెషర్ ఇవి డెవలప్ అయినాయి అంటే దాని నుంచి మళ్ళీ ఆయిల్ గ్యాస్ ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంటుందండి. అందువల్ల ఇవన్నీ రాకుండా ఉండటం కోసం ఏంటంటే పర్మనెంట్గా దీనికి ఆక్సిజన్ సప్లై బయట నుంచి రానివ్వకున్న పరిస్థితి తీసుకురావడం కోసం పూర్తిగా దీన్ని అసలు క్లోజ్డ్, ఇక దీన్ని టచ్ చేయటానికి లేకుండా చేస్తారండి. దీన్ని ఆ క్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళా ఆ రీసోర్సెస్ కావాలనుకుంటే జనరల్గా వేరే ఇంకో చోట దాన్ని క్యాప్ చేసుకుని తెచ్చుకోవచ్చండి. అంతేగాని దీన్ని జనరల్గా టచ్ చేయరండి. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లోనే వెల్ క్యాపింగ్ చేసిన తర్వాత కూడా ఆ ప్రెషర్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతాయి, దాన్ని అధ్యయనించి అంచనా వేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అంటే అలాగే అవే అవకాశం ఉంటుందండి? అంటే లోపల ఏమైనా ప్రెషర్స్ మారుతూ ఉంటాయా? అంటే జనరల్గా ఏంటంటే దాన్ని టచ్ అయినంత వరకు అది మారే అవకాశాలు తక్కువ అండి. కానీ మళ్ళా వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ అవి చేస్తున్న సమయంలో మళ్ళీ దీన్ని వీటికి ఆ ప్రెషర్ బిల్డప్ అవటం అవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే రిజర్వ్స్ జనరల్గా వదలరు కాబట్టి భవిష్యత్తులో మళ్ళా వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేసే సమయాల్లో దీన్ని కూడా ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని ఇది జరిగిన యాక్సిడెంట్ని దాన్ని ప్రెషర్స్ని దీనిలోకి మళ్ళీ ఈ ప్రెషర్ బిల్డప్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోవాలండి. ఆ బాధ్యత నిపుణులకు ఉంటుందండి, చేయగలరు కూడా. కష్టమైన విషయం కాదు. ఇరుసు మంటకు సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉందండి? అంటే మళ్ళీ రీఓపెన్ భవిష్యత్తులో ఎప్పుడైనా చేయాలంటే 99% ఉండదండి.
ఎందుకనండి? ఎందుకంటే దీన్ని ఆల్రెడీ కౌంటర్ ప్రెషర్ బిల్డప్ అవటం వల్ల వీళ్ళు తీసుకున్న చర్యల వల్ల ఇది మొత్తం మంటలు కూడా ఆరిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి క్యాప్ చేయగలిగారండి. అంటే ప్రస్తుతానికి ఎక్కడా కూడా గ్యాస్ లీక్ అవటానికి కూడా స్కోప్ లేకుండా ఉన్న పరిస్థితిలో వీళ్ళు క్యాప్ చేసేసారండి. ఆ క్యాప్ చేసే లోపే కనుక మళ్ళా తగ్గింది, మళ్ళా కొంచెం నిదానంగా కనుక ప్రెషర్ బిల్డప్ అయితే మళ్ళీ ఆక్సిజన్ సప్లై ఇవన్నీ ఉండటం వల్ల మళ్ళీ క్లియర్ అప్ అవడానికి ఛాన్సెస్ పెరిగి ఉండేయండి. ఇప్పుడు టోటల్గా దాన్ని అవాయిడ్ చేసే పద్ధతిలో చేశారు కాబట్టి ఇక భవిష్యత్తులో ఉన్న ఫలంగా దీనికి ఏ రకమైన ఇబ్బంది వచ్చే అవకాశాలు లేవండి. అంటే ప్రసాద్ గారు, గతంలో మనం పాసాలపూడి బ్లోఅవుట్ చూసినప్పుడు ప్రతిరోజు కూడా 10 లక్షల క్యూబిక్ మీటర్ల సంబంధించిన ఫోర్స్ అనేది బయటకు వచ్చింది, గ్యాస్ అనేది మనకి అంచనాలు చెప్తున్నాయి. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉండేటప్పుడు అదే కానీ ఇరుసుమండలో కూడా ఆ మోరీ 5లో కూడా అన్ని నిక్షేపాలు ఉండుంటే దాన్ని అలా వదులుకోవాల్సిందేనా ఇంకా? అంటే ఇప్పుడు మనం దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదండి. మోరీలో కూడా యాక్చువల్లీ ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ దీంట్లో నిక్షేపాలు పాసర్ల పూడితో కంపేర్ చేస్తే దీనిలో నిక్షేపాలు కొంచెం తక్కువ. కారణం ఏంటంటే దీన్ని ఒక 5 కంపార్ట్మెంట్స్ ఆఫ్ రిజర్వాయర్ కింద లెక్కేస్తారండి దీన్ని. ఇప్పుడున్నది ఈ దీంట్లో 4 కంపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ ఓఎన్జీసీ ఇప్పటికే తీసేసుకుందండి. కాబట్టి మిగులుగా ఉన్నది కాబట్టి దీన్ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి అప్ చేయడం జరిగిందని విన్నానండి నేను. సో ఈ ఉన్నదే తక్కువ నిక్షేపాలు మిగిలి ఉన్నాయి కాబట్టి అదొకటి. రెండోది, ఈ తక్కువ నిక్షేపాలను కూడా మనం వదలాల్సిన అవసరం లేదు, వదులుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. దీనికి ఇది రిజర్వాయర్ అంటే కేవలం ఈ ఒక్క వెల్ దగ్గరే కాకుండా ఆ కింద చాలా ఏరియా స్ప్రెడ్ అయి ఉంటుందండి. ఆ స్ప్రెడ్ అయిన ఏరియాలో ఇంకో చోట ఈ కొత్త వెల్ వేసుకుని ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం కూడా వేసుకోవచ్చు అండి. ఇమ్మీడియట్ గా ఒక 100 మీటర్లోనూ 200 మీటర్లు వేయాల్సిన అవసరం కూడా లేదండి. అలాంటి పరిస్థితి తీసుకుని ఇంకో చోట వేసుకుంటే వీళ్ళు ఇదే వెల్ నుంచి సేమ్ ఏదైతే మూసామో ఆ వెల్లో ఉన్న రిజర్వాయర్ని ఇంకో చోట నుంచి తెచ్చేస్తారండి. అక్కడి నుంచి వెలికి తీసుకోవచ్చండి మొత్తం అంతా కూడా. ప్రసాద్ గారు, ఇరుసుమండకు సంబంధించి 2 ప్రశ్నలు ఇంకా అందరికీ మిగిలిపోయి ఉన్నాయి, అది మీడియాకి బయటకు కూడా రాలేదు. అంటే ఇది నిజంగా ప్రమాదమేనా లేదా మానవ తప్పిదం, అంటే డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో జరిగిన మానవ తప్పిదం వల్ల జరిగిందా? ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ డ్రిల్ సైట్ని చూసి రాగలిగారు ఉన్నది ఒకటి. రెండవది, ఈ జరుగుతున్న టైంలోన ఓన్లీ ముందు మాత్రం అంటే స్థానికులు చెప్పిన ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, ముందు ఒక గ్యాస్ అనేది చుట్టుపక్కలంతా ఒక మంచులాగా వచ్చింది, ఆ తర్వాత మాత్రమే ఫైర్ అయింది. అంటే అది మిగతా చోటకి విస్తరించకుండా ఫైర్ చేసి ఉంటారనేది ఒకటి ఉంది. ఈ 2 ప్రశ్నలకి మీకేమనిపించిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత? నేను అక్కడ ఒక రైతుతో మాట్లాడటం జరిగిందండి. అక్కడ ఆ రైతుది ఆ పక్కన ప్రాంతమే, అంటే ముఖ్యంగా ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాన్ని ఆనుకుని ఉన్న పొలం నాది అని అతను క్లెయిమ్ చేశాడు. అతను చెప్పిన విధానం ఏంటంటే మీరు చెప్పిన పద్ధతిలోనే సడన్ గా ఒక శబ్దాల్లోనూ ఒక జెట్ వెళ్తున్న స్పీడ్, ఒక విమానం వెళ్తున్న మోతలాగా ఒకటి వచ్చిందండి. దాంతో ఏదో విమానం వెళ్తుందా అని చూశాను, అది చూశాను, కానీ ఏమి రాలేదు. ఈ లోపు ఉన్నట్టుండి నీళ్లు జిమ్మినట్టుగా పైకి వచ్చేసినాయండి నీళ్లు అని చెప్పి నాకు భయం వేసి నేను పరుగులు తీశాను. అక్కడ ఎవరన్నా టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఓఎన్జీసీకి సంబంధించిన సిబ్బంది కనపడతారో వారికి చెబుదామని ప్రయత్నం చేశానండి. వారు ఎవరు కనపడలేదు. ఈ లోపు నేను భయం వేసి పారిపోయాను. ఈ జరిగిన విత్ ఇన్ కొన్ని ఫ్యూ అవర్స్, అంటే ఇది జరిగినాక అతను అబ్జర్వ్ చేసినా కూడా ఫ్యూ అవర్స్ పట్టింది ఇది యాక్సిడెంట్ అవటానికి, పూర్తిగా బ్లో అవటానికి. సో ఆ సమయాన్ని వాళ్ళు కనుక సరిగ్గా వినియోగించుకుని ఉంటే దాన్ని ఉధృతిని తగ్గించడానికి అవకాశం దొరికేదని నేను కూడా భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది అంటే టోటల్గా ఇరుసుమండకు సంబంధించి మోరీ 5 ఏదైతే బావి ఉందో దీంట్లో జరిగిన ఇప్పటికి 6 రోజుల తర్వాత వెల్ క్యాపింగ్ చేసి దాన్ని నివారించగలిగారు బ్లోఅవుట్ని. కానీ జరిగిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగిన తర్వాత ఒక గ్యాస్ బయటకు వచ్చిన తర్వాత మంటలుగా ఒక బ్లోఅవుట్ మంటలుగా ఎందుకు వచ్చింది అనేది కూడా అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇది మానవ తప్పిదం ద్వారా జరిగిందా లేకపోతే సాంకేతిక పరంగా చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు జరిగింది అనేది తేలాల్సిన అవసరం ఉంది. దీనికి ఓఎన్జీసీ ఖచ్చితంగా ఇటువంటి వాటిలో వివరణ ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే దీనిపైన ఒక కమిటీ అనేది ప్రతి బ్లోఅవుట్ జరిగిన తర్వాత కూడా ఒక కమిటీ వేస్తారు కాబట్టి. మరోది, జరిగిన తర్వాత ఇంత గ్యాస్ అంతా విస్తృతంగా బయటకు వచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలకి విస్తరించకుండా ఏదైతే అంతకుముందు గ్యాస్ పైప్ లైన్ ద్వారా జరిగిన ప్రమాదం, ఏదైతే నగరంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఉందో అలాంటి ప్రమాదం జరగకుండా గ్యాస్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మండితే ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి
ఆ గ్యాస్ని అక్కడికక్కడే ఉండేలాగా మండించడం కోసం చేసే ప్రయత్నంగా కూడా అనేక కథనాలు వచ్చినాయి. కాబట్టి ఈ రెండు విషయాలపైన ఓఎన్జీసీ ఖచ్చితంగా సమాధానం జనాలు కోరుకుంటున్నారు. మరోవైపు అనేక ప్రాంతాలు ఉండే వాళ్ళ భయభ్రాంతులు దూరం అవడానికి కోసం ఓఎన్జీసీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు మోరి ఇరుసుమండ లాంటి ప్రమాదాలు జరగకుండా ఓఎన్జీసీ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.